కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేరా నీ తరమిదిరా అని చాటేరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలు పను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఓ పళ్ళు వండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకటోన ఎడోరి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూల వాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముత్తిడె మట్టి నేలనే ఉన్నాయి. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే నారింగ అంటే తేజ రకం అన్నమాట. ఇప్పుడు మీరు తేజాలు వేస్తున్నారు, 6-3 వేస్తున్నారు. అది రెడ్ చిల్లీలు లావులు సన్నాలు 2 ఉన్నాయిగా. అట్నే ఇది ఎల్లోలో తేజ రకం అన్నమాట. ఇది అర్థమైంది నీకు? ఎల్లోలో తేజ రకం. దీన్ని మీరు ఏ టైంలో సరే ఇది వచ్చి 4 సంవత్సరాలు అయితే ఇంతవరకు 20,000 రేటు దగ్గర. మనం ఇప్పుడు 49,000 రేటు కూడా ఎవరు బేస్ చేసుకోమని నెక్స్ట్ ఇయర్ వేసుకోవడానికి కూడా 20,000 రేట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అదే బేస్ చేసుకొని వేసుకోవాలి. 25,000 అయితే ఉంటుంది. మనం వేసుకునేటప్పుడు కూడా 1 ఎకరం 2 ఎకరాలు వేసుకున్నా ఆ 20,000 రేట్ బేస్ చేసుకుని ఫస్ట్ లో అయితే 65,000 కూడా పోయింది. అది మనకు అవసరం. అది మన 20,000 రేట్ అయితే ఈ విత్తనం వచ్చింది కానీ ఇంతవరకు దగ్గర. నేను మా పల్లెటూరులో ఏంటంటే మామూలుగా ఉన్న ఆలోచన ఏంటంటే ఎల్లో అంటే అది లావు కాయ అవుతుందిరా బాబు, అది లావులు, అది రేటు వస్తలేదు, పాలు అవుతుంది అంటున్నారు. ఇది మీరు మేజర్ గమనించుకోవాల్సింది ఏంటంటే కళాశాల కంపెనీ మిగతా చాలా కంపెనీలో ఉన్నాయి. ఇది తేజ రకం అనమాట. అంటే సన్న రకాల్లో ఎల్లో. ఇది మీకు 6-3 తేజాలు అట్టు డిఫరెన్స్. ఇది సన్న రకాల్లో ఎల్లో అనమాట. దీన్ని సాగు చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు తేజాలు ఏదైతే ఏ టైంలో వేస్తారో ఆగస్టు 20 నుంచి 30, 20, 15 ఆ టైంలో వేస్తారు. ఇదేం చేయాలంటే 1 నెల లేటుగా అంటే సెప్టెంబర్ 15, 20వ తారీఖు మధ్యలో వేసుకుంటే మీకు 100% మంచి దిగుబడి వస్తుంది. సేద్యం చేయడం కూడా అంటే సాగు చేయడం కూడా తేజాలకు ఏ విధంగా నారు పోసుకున్నారో అట్నే చేయాలి. తేజాలకు ఏ విధంగా ఎట్లా వేసుకున్నారో అట్నే నారు పోసుకోవటం. నెట్లో అయితేనే 11 ప్యాకెట్లు సరిపోతాయి, ఓపెన్ అయితే 12-13 ప్యాకెట్లు పడతాయి. మందులు కొట్టుకోవడం కానీ సేద్యం చేయడం మిగతా మొత్తం తేజాలకు ఏ విధంగా చేశారో అదే విధంగా చేయాలి. ఎల్లో అంటే కొంతమంది అనుకుంటే దానికి డిఫరెంట్గా చేయాలి, మనం అదేం దూరం దానికి పోవాలనుకుంటాం. కానీ ఈ నారింగా మాత్రం తేజాలకు ఏ విధంగా చేసుకున్నామో మనం అదే విధంగా చేసుకుని పాడమే. అది నేను వచ్చిన వాళ్ళందరూ కూడా మొత్తం 10 ఎకరాలు అయితే 10 ఎకరాలు ఇదేమని చెప్పట్లా. మీరు వేసే దాంట్లో 1 ఎకరం 2 ఎకరాలే పెట్టుకోండి. ఏది ఇది ఇప్పుడు మీ ఉజ్జాంపుకి ఇది ఎంత వస్తుంది అనుకున్నా? మా ఉజ్జాంపు అంటే నేను యావరేజ్ చూసిన రైతులు అయితే 25 కాడికి వస్తుంది. అంటే 25 కాడికి మీరు ఇచ్చే ముందుకు కూడా పోయి చూసుకొచ్చుకోండి. 25-30 నేను చెప్పేది 10 మంది రైతులు తీసుకుని అందులో 7 వరకు యావరేజ్ 30 అయింది. మీ కాడికి వచ్చేసరికి 20 కావచ్చు. యావరేజ్ 20 అవుతుంది. అట్లా 10 అయిన వాళ్ళు ఉన్నారు, 35 అయిన వాళ్ళు.